ఈనాడు ఈఎఫ్ఎం వరంగల్ ఆధ్వర్యంలో హన్మకొండలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హసన్పర్తి మండలం అనంతసాగర్లోని సుమతిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సమాజంలోని వివిధ రంగాల్లో విశేష సేవలందించి స్ఫూర్తిగా నిలిచిన మహిళామణులను సత్కరించి సత్యభామ అవార్డులు ప్రదానం చేశారు. స్థైర్యం, సాక్ష్యం, సహకారం, సమర్పణం, సంకల్పం విభాగాల్లో అవార్డులను ఎంపిక చేశారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు సత్యభామ అవార్డులు అందజేశారు. కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య, సుమతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ రాజశ్రీరెడ్డి, ఈనాడు వరంగల్ యూనిట్ మేనేజర్ దామోదర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాజానికి ఆదర్శంగా నిలిచే మహిళలను గుర్తించి వెలుగులోకి తీసుకురావడమే ఈనాడు ఈఎఫ్ఎం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈనాడు ఎఫ్ఎం సత్యభామ అవార్డ్స్ సాక్ష్యం అనే దానికోసం నన్ను ఎంపిక చేశారు. నేను సమాజ సేవ చేస్తున్న నన్ను ఒక సాక్ష్యంగా భావించి ఈ సాక్ష్యానికి ప్రతీకగా నాకు సత్యభామ అవార్డు అనేది ఇచ్చారు. ఆ క్యారెక్టర్కి ఎందుకంటే ఇట్స్ ఏ ఈవిల్ తోటి తను ఈవిల్ మీద ఫైట్ చేసిన ఆవిడ సత్యభామ గారు. అలాగే సత్యభామ గారిని మనము రియల్గా ఆదర్శంగా తీసుకోవాలంటే అక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నంగా కూడా ఆవిడ ఆ స్థానం తీసుకొని ఫైట్ చేయగలిగారు. అంటే ఉమెన్ యొక్క కరేజ్ని, శక్తిని, ధైర్యాన్ని, పొటెన్షియల్ని ఆవిడ ప్రతీక. సో అలాంటి ప్రతీకగా నాకు సత్యభామ ఈనాడు ఎఫ్ఎం సత్యభామగా అవార్డు రావడం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. రియల్గా మానవతా దృక్పథంతో కోవిడ్-19లో నా మనసు ఎంతో బాధ కలిగి చూస్తున్న సన్నివేశాలని నేను బయటికి వచ్చి ఈ కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది. సో ఇవ్వడంలో ఉండే తృప్తిని రియల్గా అనుభవించాను. సో నాకొకే బిడ్డ, ఆ బిడ్డని చక్కగా మ్యారేజ్ చేసేయడం వలన నాకు ఇంకా టైం దొరికింది. సో ఇంకొంతమంది పిల్లలని నేను ఉపయోగపడాలి అనే ఒకే ఒక ధ్యేయంతో నేను ఈ సేవా కార్యక్రమాలని చేస్తూ ఉన్నాను. సో రియల్గా చెప్పాలి అంటే ఈ కార్యక్రమానికి నేను ఏం తీసుకుంటాంలే, అవార్డ్స్ కోసమా మనం వర్క్ చేసేది అనే ఆ ఫీలింగ్ ఉన్నింది నాకు. బట్ ఈ కార్యక్రమానికి వచ్చి రియల్గా ఈ అవార్డు తీసుకోవడం అన్నది నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మనం ఏం చేసినా కూడా 1000 రెట్లు తిరిగి వస్తుంది అనడానికి భగవంతుడు నిదర్శనం అండి. మనం ఏ మంచి చేసినా చెడు చేసినా అది మనకు ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఈనాడు ఏఎఫ్ఎం వాళ్ళు ఉమెన్స్ డే సందర్భంగా సమర్పణం కేటగిరీ కింద నాకు ఉమెన్స్ డే సత్యభామ అవార్డు ఇవ్వడం జరిగింది. సో నాకు చాలా హ్యాపీగా ఉందండి. సో నేను వంగర పిహెచ్సిలో నేను అందించిన సర్వీసెస్కి గాను ఈ అవార్డుకి ఎంపిక అవ్వడం జరిగిందండి. సో పిహెచ్సిలో అంటే నేను ఇస్తున్న సేవలు కానివ్వండి, సో అంటే ఏఎన్సీ కేసెస్ మోటివేషన్ కానివ్వండి, క్యాన్సర్ స్క్రీనింగ్, విలేజ్ హెల్త్ క్యాంప్స్, సో వీటన్నిటికీ నాకు రికగ్నేషన్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉందండి. నేను గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసేటువంటి దశలోపల 33 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల ఏర్పాటు, వాటి యొక్క అభివృద్ధికి నిరంతరం కృషి చేసినటువంటి సందర్భం. పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాలు ఎక్కువగా నిర్వహించడము, పాఠశాలను విద్యార్థుల తల్లిదండ్రులు ఓన్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయడము, దాంట్లో భాగంగా కొన్ని పాఠశాలను ఎంపిక చేసుకొని ఆ పాఠశాల అభివృద్ధి కృషి చేయడం జరిగింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇంగ్లీష్ మీడియం లష్కర్ బజార్ 500 మంది పిల్లలతో ఆ పాఠశాల అభివృద్ధి చెందుతుంది. ఆ పాఠశాలకు ఏ సందర్భంలో ఏ అవసరమైనా కూడా నా నుంచి నా వ్యక్తిగతమైనటువంటి సహాయాన్ని అందించడం జరిగింది. అది చాలా జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి పాఠశాల. అట్లానే ఒంటిమామిడిపల్లి పాఠశాల కూడా సమాజ భాగస్వామ్యంలో ఒక ప్రభుత్వ పాఠశాల, దాదాపు 500 మంది పిల్లలతో నడుస్తున్నటువంటి పాఠశాల. అంటే ఇలాంటి పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలకే ఒక తలమానికంగా, విద్యాశాఖకే తలమానికంగా ఉన్నటువంటి పాఠశాలల అభివృద్ధి లోపల నా వంతు సహకారాన్ని అందించడం జరిగింది. ఇట్లా సామాజిక సేవా కార్యక్రమాలు అంటే నేను రిటైర్ అయిన తర్వాత ఒక 5 లక్షల నా సొంత డబ్బులతో నేను ఈ సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని ఒక ఏకైక లక్ష్యంతో స్ప్రింగ్ అనేటువంటి ఒక సంస్థను ఒక 15 మంది వృత్తి పట్ల అంకిత భావం కలిగినటువంటి ఉపాధ్యాయులతోని, రిటైర్డ్ ఉపాధ్యాయులతోని సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాలు ఈనాడు పేపర్లో రావడం ద్వారా ఈనాడు దీన్ని గుర్తించి నాకు ఈ అవార్డును ప్రకటించినందుకు ఈనాడుకు ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇక్కడ ఈఎఫ్ఎం వారు నిర్వహిస్తున్నటువంటి మహిళా సత్యభామ పురస్కార్ అవార్డ్స్కి నన్ను గుర్తించి ఈరోజు ఇక్కడ పిలిచి అవార్డు ఇవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే అవార్డుల కోసం పనిచేయట్లేదు అండి, ఏంటంటే ఒక బాధ్యతగా చేస్తున్నాము. ఇన్స్టిట్యూషన్ రన్ చేయడము, పిల్లలకు సేవ చేయడము.
ఇక్కడ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దామోదరెడ్డి సార్ని చూడడము, ఈనాడు వాళ్ళందరినీ చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా పిల్లలు ఒక నీడలో ఉంటున్నారు అంటే రామోజీరావు గారి దయ వల్లనే. ఎందుకంటే సార్ ఉన్నప్పుడు మాకు ఈ బిల్డింగ్ శాంక్షనింగ్ ఇచ్చారు. తర్వాత సార్ లేకపోవడం వల్ల మేము చాలా బాధగా ఫీల్ అయ్యాము. ఇనాగ్రేషన్ అప్పుడు దామోదరెడ్డి సారు మొత్తం ఈనాడు సంస్థల ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా, సభ్యులందరూ కూడా మా సంస్థకి రావడము, మా పిల్లల్ని చూడడము, అంత మంచి నీడని ఇవ్వడం వల్ల దాదాపు మేము 250 మంది పిల్లలకి అక్కడ మేము సర్వీసింగ్ అందించగలుగుతున్నాము. ఈ సందర్భంగా ఈ అవార్డును గుర్తించడం అనేది నా ఒక్కదాని కోసం అని కాదు. నేను ఇక్కడికి వచ్చింది మా సంస్థలో ఉన్నటువంటి 250 మంది పిల్లల తరఫున, అదేవిధంగా 45 మంది సిబ్బంది తరఫున, 12 మంది బోర్డు మెంబర్ తరఫున ఈరోజు ఈఎఫ్ఎం వారు ఇచ్చినటువంటి ఈ అవార్డు తీసుకోవడం జరుగుతుంది. ఈనాడు గ్రూప్స్ వారికి, అదేవిధంగా ఈఎఫ్ఎం వారికి, సుమతి రెడ్డి కాలేజ్ వారికి అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను.